హాయ్ అండి, మనం లాస్ట్ వీడియోలో బేస్ థియరం పైన ఒక ప్రాబ్లం డిస్కస్ చేసాం. సేమ్ ఇక్కడ సిమిలర్ ప్రాబ్లం అండి, మళ్ళీ మనకు జస్ట్ న్యూమరికల్ వాల్యూ చేంజ్ చేస్తాడు. సో క్వశ్చన్ ఏంటిదో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారండి, 3 urns హ్యావ్ ద ఫాలోయింగ్ బాల్స్, urn 1, urn 2 అండ్ urn 3. సో ఫస్ట్ urn 1లో 1 వైట్ బాల్ 2 బ్లాక్ బాల్స్ అంట, urn 2 వైట్ బాల్స్ 1 బ్లాక్ బాల్, urn 3 2 వైట్ బాల్ అండ్ 2 బ్లాక్ బాల్. క్వశ్చన్ ఏమన్నాడు, ఫస్ట్ one of urn is selected at random and a ball is drawn, it is white, then find the probability that it is from urn 3. సేమ్ అండి. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన డేటాను బాక్స్లోకి కన్వర్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ ఓకే, సో urn 1 సింప్లీ బాక్స్ 1, urn 2 బాక్స్ 2, urn 3 బాక్స్ 3. నెక్స్ట్ వైట్, నెక్స్ట్ బ్లాక్. సో ఏమున్నాయండి ఇక్కడ మనకు 1 వైట్ 2 బ్లాక్, 2 వైట్ 1 బ్లాక్, 2 వైట్ 2 బ్లాక్. సో ప్రీవియస్ క్వశ్చన్లోకి కన్వర్ట్ అయిపోయిందండి. సో మనకి ఇక్కడ ఇచ్చిన డేటా నేను ఏం చేసిన, బాక్స్లోకి కన్వర్ట్ చేసిన. సో బాక్స్ని చూడగానే మనకు ఆన్సర్ ఆటోమేటిక్గా రిమైండ్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారండి, ఫస్ట్ బాక్స్లో 1 వైట్ బాల్ 2 బ్లాక్ బాల్, సెకండ్ బాక్స్లో 2 వైట్ బాల్ 1 బ్లాక్ బాల్, థర్డ్ బాక్స్ 2 వైట్ అండ్ 2 బ్లాక్ ఇచ్చాడు. సో సేమ్ ఆస్టిస్ ఏమనండి, ఫస్ట్ urn is selected, simply boxes are selected. Next ball is drawn, it is white. ఒక బాల్ని సెలెక్ట్ చేయాలా, అది ఏమవ్వాలంట, వైట్ అవ్వాలి. దెన్ ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ ఈస్ ఫ్రమ్ urn 3. అంటే మనం బాక్స్ 3 నుంచి వైట్ బాల్కి ప్రాబిలిటీని ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ఆస్టిస్ అండి. ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను నేను, లెట్ B1, B2, B3 are the events that the selecting urns 1, 2, 3 respectively. So first you need to write down probability of box 1, probability of box 2 and probability of box 3. మనం ప్రీవియస్ వీడియోస్లోనే డిస్కస్ చేసామండి. ప్రాబిలిటీ ఫార్ములా మనకు తెలుసు ఏంటిదండి, నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. సో ఇప్పుడు మనకు బాక్స్ 1కి ప్రాబిలిటీ రాస్తున్నా. నెంబర్ ఆఫ్ బాక్స్ 1, ఎన్ని బాక్స్ ఉన్నాయండి మనకు, ఫస్ట్ బాక్స్లో ఓన్లీ 1 బై టోటల్ బాక్సెస్ ఏంటండి మళ్ళీ మనకు 3, 1/3. సేమ్ ప్రాబిలిటీ ఆఫ్ బాక్స్ 2 1/3, ప్రాబిలిటీ ఆఫ్ బాక్స్ 3 1/3. సేమ్ స్టెప్ అండి. ప్రాబిలిటీ ఆఫ్ బాక్సెస్ ఏమొస్తుందండి ఆన్సర్, 1/3 1/3 1/3. నెక్స్ట్ బాల్ని సెలెక్ట్ చేయాలి. బాల్ ఏంటిదండి మనకి ఇక్కడ, వైట్ బాల్. సో లెట్ W be the event that the selecting white ball from 1 to 3. అంటే బాక్స్ 1, బాక్స్ 2, బాక్స్ 3. సో write down the probability for white ball from box 1, probability for white ball from box 2, probability for white from box 3. అంటే ఇప్పుడు మనం ఒక్కొక్క బాక్స్ నుంచి వైట్ బాల్కి ప్రాబిలిటీ రాయాలి. సేమ్ ఫార్ములా, నెంబర్ ఆఫ్ వైట్ బాల్స్ బాక్స్ 1లో నెంబర్ ఆఫ్ వైట్ బాల్స్ ఎన్ని ఉన్నాయండి మనకు, 1 బై టోటల్ బాల్స్ ఇన్ బాక్స్ 1. బాక్స్ 1లో టోటల్ బాల్స్ ఎన్ని ఉన్నాయి, 1 + 2 3. బాక్స్ 2 వైట్ బాల్స్, బాక్స్ 2లో వైట్ బాల్స్ ఎన్నండి, 2 బై బాక్స్ 2 టోటల్ బాల్స్ 2 + 1 3. బాక్స్ 3 వైట్ బాల్స్ 2, టోటల్ బాల్స్ 2 + 2 4 అండి. వెరీ సింపుల్. నెంబర్ ఆఫ్ వైట్ బాల్స్ బై టోటల్ బాల్స్, నెంబర్ ఆఫ్ వైట్ బాల్స్ బై టోటల్ బాల్స్, నెంబర్ ఆఫ్ వైట్ బాల్స్ ఫ్రమ్ బై టోటల్ బాల్స్. సో మనకు 2 స్టెప్స్ కంప్లీట్ అయిపోయింది. థర్డ్ స్టెప్ ఏంటిదండి, క్వశ్చన్. మన క్వశ్చన్ అడిగింది ఏంటిది, urn 3 నుంచి వైట్ బాల్కి ప్రాబిలిటీ. లెట్ W be the event that the selecting from urn 3. అంటే బాక్స్ 3 నుంచి వైట్ బాల్కి సెలెక్షన్. సో ఏం రాయొచ్చు అని చెప్పానండి లాస్ట్ క్లాస్లో, P of box by ball.
బాక్స్ 3 నుండి వైట్ బాల్. దీనికి మనం ఏం చేయాలా, బేస్ థియరం యూజ్ చేసి ప్రాబబిలిటీ ఫార్ములా రాసాం. సో చెప్పను కండి, న్యూమరేటర్ పార్ట్ వాట్ ఈస్ ద క్వశ్చన్ ఈస్ ఆస్క్డ్, డినామినేటర్ పార్ట్ ఈస్ టోటల్ బాక్సెస్. ఓకేనా. నౌ సబ్స్టిట్యూట్ P of B3. P of B3 వాళ్ళు ఎంత అండి ఇక్కడ మనకు 1/3 ఇంటూ W by B3 2/4 by same as this denominator part. P of B1 P of W by B1, B2 W by B2, B3 W by B3. Write down 1/3 into 1/3 plus 1/3 into 2/3 plus 1/3 into 2/4. Very simple అండిగా. Same 1/3 into 2/4 by again same as this first, second, third part. So what is the common term? 1/3. Remaining ఏమున్నాయండి 1/3 plus 2/3 plus 2/4. Again 1/3 gets cancelled. మిగిలింది ఏమైందండి మనకు 2/4 whole divided by 1/, ఇక డైరెక్ట్ ఎల్సిఎం అండి 1/3 2/3 ఎల్సిఎం. మళ్ళీ మనకు 3 టర్మ్స్కి కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో సింప్లీ యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ద ఎల్సిఎం ఆఫ్ దీస్ 2 టర్మ్స్. డినామినేటర్స్ ఆర్ ఈక్వల్, సింప్లీ యాడ్ న్యూమరేటర్ పార్ట్స్. 1 plus 2 3/3 plus 2/4. 3 ones are 3 ones are cancel. మళ్ళీ మనకి ఏమొచ్చిందండి 2/4 by 1 plus 2/4. 2/4 by మనకి ఇక్కడ 1 హోల్ నెంబర్ ప్లస్ 2/4 ఫ్రాక్షన్ ఉంది. సో మనకి ఏం లేనప్పుడు మనం ఏం తీసుకోవాలండి by 1. సో నౌ క్రాస్ మల్టిప్లికేషన్. వై? బికాస్ డినామినేటర్స్ ఆర్ డిఫరెంట్. సో మనకు డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు సింప్లీ యూనిట్ టు యాడ్ ద న్యూమరేటర్ పార్ట్స్. బట్ డిఫరెంట్ ఉన్నప్పుడు ఏం చేయాలి మనం? క్రాస్ మల్టిప్లికేషన్ ప్రొసీజర్ యూజ్ చేయాలి. 1 4s are 4 ప్లస్ 2 1s are 2 by 1 4s are 4 is equals to 2/4, sorry, is equals to 2/4 by 4 plus 2 6/4. Next 2/4 into, here 2/4 is the one fraction, 6/4 is the one fraction. The denominator part take numerator, simply reciprocal 4/6. డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్ని న్యూమరేటర్కు తీసుకొస్తే రెసిప్రోకల్ అవుతుంది. రెసిప్రోకల్ మీన్స్ ఇంటర్చేంజ్ ద పొజిషన్స్ ఆఫ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. డినామినేటర్ కాస్త న్యూమరేటర్, న్యూమరేటర్ కాస్త డినామినేటర్. 4 4 క్యాన్సల్, 2 1s are 2 3s are. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? 1/3. దిస్ ఈస్ ద ఆన్సర్. వెరీ సింపుల్ అండి. ప్రీవియస్ క్వశ్చన్ ఇది సేమ్ చెప్పాను కదా. ఓన్లీ 3 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ you need to write down the probability for boxes. Second step, selection of white balls from the 3 boxes. Third one, question. Then this entire LCM part. ఇక్కడ చిన్న డిఫరెన్స్ అండి, మనకు 3 టర్మ్స్కి LCM పాసిబుల్ అవ్వదు. సో అప్పుడు ఏం చేసుకుంటే పాసిబుల్ మీన్స్ చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో సింప్లీ ఇక్కడ 2 టర్మ్స్కి LCM చేసుకోండి. డినామినేటర్స్ సేమ్ ఉంది కాబట్టి న్యూమరేటర్స్ యాడ్ చేయాలా. ఇక్కడ మనకు డినామినేటర్స్ డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ ప్రొసీజర్ యూజ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఏమైందండి, డినామినేటర్ పార్ట్ నేను న్యూమరేటర్కి తీసుకొస్తున్నా. సో అప్పుడు ఏమైపోతుంది, మనకు పొజిషన్ చేంజ్ అయిపోతుంది. న్యూమరేటర్ గోస్ టు డినామినేటర్, డినామినేటర్ గోస్ టు న్యూమరేటర్. దెన్ సింప్లిఫై, యూ విల్ గెట్ ఆన్సర్ ఈస్ 1/3. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. మీకు ఇంకా నేను ఫర్దర్గా మరిన్ని క్వశ్చన్స్ మీకు ఈజీ వేలో, ఈజీ ప్రాసెస్లో మీకు అర్థమయ్యే విధంగా నేను అప్లోడ్ చేస్తాను ప్రతి క్వశ్చను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మ్యాథ్స్ గురు. థ్యాంక్ యూ.